పెట్టాలి. తన శక్తికి మించి పెట్టకూడదు, తన శక్తికి తక్కువ పెట్టకూడదు. ఇక్కడ తండ్రి బతికున్నప్పుడు తల్లి బతికున్నప్పుడు ఏవి ఇష్టమో అవి వండి పెట్టకూడదు. మా నాన్నగారికి వెల్లుల్లిపాయలు వేస్తే సాంబార్ ఇష్టం అండని ఇప్పుడు వండించకూడదు. పితృదేవతా స్థానంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తినే పదార్థాలు వేరుగా ఉంటాయి, అవి అలాగే వండించి పెట్టాలి. అమ్మో అంత శ్రద్ధ అంతే, కేవలము భక్తి శ్రద్ధ, దాని చేత వాళ్ళు వచ్చి తీసుకుంటారు. తీసుకుంటే వాళ్ళు అనుగ్రహిస్తారు. వాళ్ళు అనుగ్రహిస్తే ఏమవుతుందో తెలుసా, పిల్లలు వృద్ధిలోకి వస్తారు. చాలామందికి ఒక దురభిప్రాయం ఉంటుంది, తల్లి తండ్రి శరీరం విడిచిపెట్టేటప్పటికి ఒకవేళ బిడ్డల మీద ఏదైనా కోపం ఉంటే తర్వాత కూడా అలా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. పరమ తప్పు. అలా మాట్లాడితే మహాపాపం సంక్రమిస్తుంది. అలా మాట్లాడకూడదు. వాళ్ళు ఒకసారి శరీరం విడిచిపెట్టి పితృదేవతా స్థానంలోకి వెళ్ళిపోతారు. శ్మశానంలో చేస్తాడు ఆనంద హోమం అని కర్త. చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పరమతృప్తితో ఉంటారు. వాళ్ళు